పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కి ఒకప్పుడు ఓ దర్శకుడు సినిమా ఛాన్స్ని వదులుకున్నాడట. 20 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన వెనుక కథేంటో తెలుసుకుందాం. కన్నడ సూపర్ హిట్ సినిమా జోగి రీమేక్ యోగి సినిమాతో సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయానికి ఇది. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో. ప్రభాస్తో సినిమా చేయడానికి ఇండియా అంతా దర్శకులు క్యూ కడుతాయారు. కానీ ఓ దర్శకుడికి ప్రభాస్తో సినిమా ఛాన్స్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినా వద్దనుకుని వదిలేశాడంట. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? అది ఏ సినిమానో తెలుసా? అయితే ఇది జరిగింది ఇప్పుడు కాదు, 20 ఏళ్ల క్రితం సంగతి. ప్రభాస్ 2007లో యోగి సినిమా చేసిన సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్గా నిలిచింది. అయితే ఈ సినిమా కన్నడ సూపర్ హిట్ సినిమా జోగికి రీమేక్గా తెరకెక్కింది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా ప్రేమ్ దర్శకత్వంలో జోగి సినిమా తెరకెక్కినది. జోగి హిట్ అవ్వడంతో ఆ రైట్స్ కొని ఆ సినిమాని ప్రభాస్తో డైరెక్ట్ చేయమని ప్రేమ్కి ఆఫర్ ఇచ్చారంట. నేను హీరో అన్నారు. రజనీకాంత్ గెస్ట్ రోల్ అన్నారు. కానీ తాజాగా డైరెక్టర్ ప్రేమ్ తన సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కి హైదరాబాద్కి రాగా దీనిపై మాట్లాడుతూ, ప్రభాస్ గారితో పనిచేసే అవకాశం వచ్చింది కానీ చేయలేకపోయాను. కన్నడలో నేను జోగి అనే సినిమా తీశాను. అది ఇక్కడ యోగిగా తీశారు. ఆ సినిమాను నన్ను డైరెక్ట్ చేయమని అడిగారు. కానీ నాకు తెలుగు రాదు. లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల సినిమా డైరెక్షన్కి నో చెప్పాను. రైట్స్ ఇచ్చి వేరే వాళ్లతో చేయించుకోమని చెప్పాను అని తెలిపాడు. దీంతో పలువురు నెటిజన్లు లాంగ్వేజ్ రాకపోతే అసిస్టెంట్స్ని పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు కదా, ప్రభాస్తో సినిమా మిస్ అయ్యారు అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. జూనియర్ ట్రైలర్ వచ్చేసింది. శ్రీలీల, జెనీలియా ఒకే సినిమాలో. చివరగా ప్రేమ్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. భాషా సమస్య అనేది సృజనాత్మకతకు అడ్డురాదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.